అన్నారాబాద్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. పెద్దలు ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ పూజపల్లి వెంకయ్య గారికి, సోదరులు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్సీ శాసనసభ్యులు డాక్టర్ బీజేపీ శివప్రసాద్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద వేదిక ముందు ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, సోదరులకు సోదరులకు అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ ప్రాంతంలో వచ్చినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇంత ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుంటేపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఈ సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి ధన్యవాదాలు, అభినందనలు తెలుస్తా ఉన్నా. అలాగే ఈ రోజు మనం ఇంతమందిని ఆ స్వామి వారిని దర్శించుకుని వారి ఆశీస్సులు తీసుకోవడమే కాకుండా ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు సంతోషం. అందరూ కూడా ఒకటే గమనించండి, 2019 నుండి 24 వరకు తన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే మాట చెప్పినాడో 98% హామీలని నిర్వర్తించి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నటువంటి ఘనత మనదైతే, వచ్చి సుమారు 10 నెలలైనప్పటికీ కూడా ఒక్క మాటిస్తున్నారే తప్ప ప్రజలకు వరగుర్చింది ఏమీ లేదు అనేది మనందరం తెలుసు. మిత్రులారా, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సోదరులకు సోదరిమణులకు మనందరికీ చెప్పుకోవడమే కాదు, ఈ విషయాలు ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉండింది అని చెప్పేసి కూడా తెలియపరుస్తా ఉన్నా. మాట చెప్పి మాటల్ని మీద నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, రాబోయే రోజుల్లో లేదా మోసం చేసేటువంటి కూటమి ప్రభుత్వం కావాలా అనేది ప్రజలకు మనం వివరించాల్సిన బాధ్యత ఉంది. జరిగిన తప్పులను కూడా జరిగిపోయినాయి. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇస్తే వారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా మోసం చేయడమే కాకుండా మోసం చేస్తున్నారు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు.